ఈనాటి ఈ పత్రిక సమావేశానికి నాతో పాటు వచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మరియు పార్టీ ముఖ్య నాయకులకు మరియు ప్రభుత్వంలో ఈరోజు ప్రతినిధులు ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. నిన్నటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది బట్టి బడ్జెట్, అది బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, అది బట్టి బడ్జెట్. ఏ వర్గాలకు కూడా ఏమాత్రం ప్రయోజనం లేని బడ్జెట్ అది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఏదైతే అమలుపై సంతకం పెడతారని ఫైల్ ఇచ్చిందో ఆ ఫైల్ గురించి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రస్తావించే ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం దొరకలేదు. ఇకపోతే పెన్షన్ల విషయంలో కానీ, ఇప్పుడు దళిత బంధు విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ ఏ ఒక్క హామీని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే పరిస్థితులు లేదు. ఈ బడ్జెట్ చూస్తేనే అర్థమైపోతుంది. ఏ సంక్షేమానికి కూడా సంతృప్తికరమైన నిధులు కేటాయించలేని ఈ బడ్జెట్. అసలు ఈ బడ్జెట్ ని వెంటనే విరమించుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రేపు మా గౌరవ పెద్దలు కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ తెలియజేయడం జరిగింది. ప్రైవేట్ బిల్లు పెడతారన్నారు. మీరు ప్రజల శ్రేయస్సు కోరేటోళ్ళు అయితే ఎందరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఏ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు అయినా కూడా మా ప్రైవేట్ బిల్లుని ఆమోదించి ప్రజల మేలు కోరే విధంగా ప్రైవేట్ బిల్లుని ఆమోదం తెలపాలని సందర్భంగా అందరి ఎమ్మెల్యేలను కోరుతూ, ఇకపోతే ఈరోజు ఎప్పుడా పెన్షన్లని పాపం వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఆశపడితే కనీసం మా పెన్షన్ జోలి కూడా ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా చూపించిన దాఖలాలు లేవు. దళిత బంధు కాడ 12 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ డిక్లరేషన్ ని తుంగలో దొక్కి అసలు ఎస్సీ సామాజిక వర్గానికి ఏ మాత్రం సంక్షేమ నిధులను కూడా ఎక్కడ కూడా కేటాయించిన సందర్భాలు లేవు. ఒక పక్కన చదువు విషయంలో కడితే మేము పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెడుతున్నాం, లేకపోతే పెద్ద హాస్టల్ పెడుతున్నాం అంటున్న రేవంత్ రెడ్డి గారు నువ్వు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ నే తీసేసే విధంగా నిన్న ప్రస్తావించడం శోచనీయం. అంటే ఏదైతే నిమ్న వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చదువుకు ఎక్కడైతే దగ్గరై ఉన్నత చదువు చదివితే ప్రశ్నించే తత్వం వస్తుంది. రేపు మా రాజ్యాధికారం దక్కదనే ఉద్దేశంతో నువ్వు ఈ చదువును కూడా తుంగలో దొక్కే ప్రయత్నం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది. ఇకనైనా ఈ ప్రజా నయవంచన బడ్జెట్ ను విరమించుకోకపోతే మేము ఊరున పల్లెన గ్రామాన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ మా గవర్నమెంట్, మా పార్టీ ప్రతినిధి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రేపు ప్రవేశపెట్టబోతున్న ప్రైవేట్ బిల్లుని అన్ని పార్టీలు కూడా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ఈ బడ్జెట్ ని ప్రైవేట్ బిల్లుని అందరూ సహకరించి మీ వంతుగా మీరు మా బిల్లుకు మద్దతు తెలపాలని సందర్భంగా కోరుతూ, ఒకవేళ తెలపకపోతే మా పార్టీ ఏ పిలిపించిన దానికి మేము కట్టుబడి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని మేము ముందుందని నడిపించి ప్రజల పక్షాన ఇళ్ళవెళ్ళ మేము ప్రజల కోసం పోరాటం అనే సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇచ్చేసిన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.